भारत माता की दूर हो जाओ भाई, थोड़ा दूर हो जाओ, मेरे फोटो वाले पीछे हो जाओ। अरे थोड़ा पीछे हो जाओ भाई, थोड़ा पीछे हो जाओ, थोड़ा पीछे से करो। అందరూ కలిసి అడగండి. మేడం మీ పర్యటనలో మెయిన్గా స్త్రీలు అధికంగా బయటకు వచ్చి చాలా రెస్పాన్సిబుల్గా ఫీల్ అవుతున్నారండి. ఎప్పుడు ఇంత రెస్పాన్స్ చూడలేదు. దీనికి మెయిన్ కారణం ఏంటంటే ఎక్కువగా స్త్రీమూర్తులు బయటకు రావడం. అంటే ఒక స్త్రీ ఏ స్థాయికి ధైర్యం తెచ్చుకొని అధర్మాన్ని వినాశనం చేయడానికి ముందు రాగలదో అని ఒక ఉదాహరణగా చెప్పినప్పుడు ప్రతి స్త్రీ లోపల ఉన్న శక్తి జాగృతమవుతుంది. ఆ శక్తి జాగృతమైనప్పుడు వాళ్ళకు తెలుస్తుంది, ఓహో మేము కూడా ఈవిడంత ధైర్యంగా ముందుకు వస్తే ఇంత చెయ్యగలమా అనే ఒక అంచనా తెలుస్తుంది. అది తెలిసినప్పుడు స్త్రీలందరూ బయటకు వచ్చేస్తారు. మేడం జనరల్గా యూత్ కొద్ది పాలిటిక్స్ దూరంగా ఉంటారని ఒక నానుడు ఉంది, కానీ యూత్ కూడా ఎక్కువ కనిపిస్తున్నారు. యూత్ ఎందుకు పాలిటిక్స్ దూరంగా ఉంటారన్నా ఉండరు. అసలు యూత్ బ్రహ్మాండంగా వాళ్ళకి సరదా పాలిటిక్స్ అంటే. కానీ ఇక్కడ అన్నిటికన్నా అద్భుతమైన విషయం ఏమిటంటే ఇన్ని రోజులు ఏ కాన్స్టిట్యుయెన్సీ అయితే వాళ్ళ దౌర్జన్యాలతో అణగబడి ఉందో ఆ అణగబడి ఉన్న దానికి ఒక ధైర్యం ఇస్తూ నిజం నిర్భయంగా చెప్తూ ముందుకు వస్తున్నందుకు వాళ్ళందరికీ ఒక కొత్త ఉత్తేజం. అంటే ఇంక అయిపోయింది, మేము ఎవరికి భయపడక్కర్లేదు, మేము ఏ అన్యాయానికి మోసపోనక్కర్లేదు అని ఒక ధైర్యంతో కూడిన స్ఫూర్తి ఉంది చూసారా. అది అందుకే ఒక యువతనే వచ్చింది. మీరు చూస్తుంటే పెద్ద వయసు ఉన్న వాళ్ళు కూడా చకాచకలా పరిగెత్తుతూ నడుస్తున్నారు. వాళ్ళు అన్ని వయసుల వాళ్ళల్లోనూ ఒక ధైర్యము, ఒక స్ఫూర్తి, ఒక ఉత్సాహం వచ్చింది. యాకత్పుర మలక్పేటలో బీజేపీకి పట్టుకుంది కానీ గెలవలేకపోతున్నారు. మరి మీరు వచ్చినందుకు మార్పు ఏమైనా వస్తున్నారు? గెలవలేకపోవడానికి కారణం ఏంటంటే ఉదాసీనత. ఇప్పుడు మైనారిటీ పోలింగ్ బూతులు రిగ్గింగులు చేసుకుంటూ వాళ్ళు పైగా ప్రత్యేకించి ఇది మీరు ఎంతకు తెలుసో నాకు తెలియదు, కానీ కొన్ని బూతులలో అయితే స్త్రీలు వెళితే అక్కడ వాళ్ళు అసభ్యకరమైన మాటలు తిడుతూ నిలబడుతుంటారు కూడా. అక్కడ అది వినలేక రిటర్న్ వచ్చేసిన కొన్ని పోలింగ్ బూతులలో కూడా స్త్రీలు ఉన్నారు. సో ఇవన్నీ మాకు తెలియవు అనుకోవడం వాళ్ళ మూర్ఖత్వం. ఈసారి అలా అన్యాయం ఏ పోలింగ్ బూత్లో ఏ స్త్రీకి, ఏ హిందువుకి, ఏ ముస్లింకి జరగకుండా మేము చూసుకుంటాం. కాబట్టి ఖచ్చితంగా 100% కంప్లీట్ పోలింగ్ బీజేపీ కమలం గుర్తుకు జరుగుతుంది. మలక్పేట యాకత్పురలో ఉన్నటువంటి మైనారిటీస్ మీకు ఎలా రెస్పాండ్ అవుతుంది? నేను మొన్న యాకత్పుర అంతా తిరిగాను ఆయన. మలక్పేటలో ఇంకా కాస్త తిరగాలి, కానీ ఎక్కడ ఇది ఒక మలక్పేట, యాకత్పురానా, చంద్రాయణగుట్టనా, గోషామేళ, కార్వానా అని కాదు, చాలా చోట్ల ముస్లింలు చాలా అద్భుతంగా స్పందిస్తున్నారు. కానీ నేను ఎక్కడెక్కడైతే తిరిగి వస్తున్నానో అక్కడక్కడ వెళ్ళి మళ్ళీ ఎంఐఎం కార్యకర్తలు వెళ్ళి వాళ్ళని భయపెట్టించి బెదిరించి రిటర్న్ వస్తున్నారు. ఇంకో యూపీలాగా తయారవుతుంది. కానీ మేము దీన్ని ఊరుకోము. అలా చేసిన వాళ్ళు ఏమీ సాధించలేరు. చివరికి వాళ్ళ గొయ్యిలో వాళ్లే పడతారనేది చరిత్ర చెప్పిన విషయం. సమస్య గురించి చెప్పారు, సమస్యలు తెలుసుకున్నారు. తెలుసుకోవడం ఏంటయ్యా, సమస్యల్లో నుంచి నేనే నడుస్తున్నాను. ఇక్కడ ఈరోజు పొద్దున్న తిరిగాను, నేను కార్వాన్ తిరిగాను, అన్నీ తిరిగాను. ఆ బురద గుంటలు, ఆ చెత్త, ఆ చెదారం, ఆ భయంకరమైన ఏం జాతి ఈగలో అవి, డ్రైనేజ్ ఓవర్ఫ్లోయింగ్, మంచినీళ్ళలో డ్రైనేజ్ కలిసిపోవడం, నీళ్లు 4 రోజుల వరకు రాకపోవడం. ఏదో కాస్త ఇలా మన సైదాబాద్ కాలనీ లాంటి కొన్ని స్థలాలలో మాత్రమే కాస్త విశాలంగా ఉన్నాయి తప్పిస్తే. ఎందుకని ఇవి మళ్ళీ మీకు వేరే డిస్ట్రిక్ట్కి టచ్ అవుతూ తెలుస్తోంది కాబట్టి ఇక్కడి నుంచి ఇంకో రకంగా మీకు చేంజ్ ఉంటుంది. ఇంటీరియర్స్ ఆఫ్ ఓల్డ్ సిటీ వెళితే మాత్రం భయంకరం, అదొక శాపం. అక్కడ ఉన్నవాళ్ళు నిజంగా మహానుభావులను దండం పెట్టారు. ఇప్పుడు ఈ ప్రచారం మే 30 వరకు రెట్టింపు అవుతుందా, ఇంకా ఎలా ఉంటుంది? ఎంత రెట్టింపు అవుతుందంటే అప్పుడు నేను ఇలా మీకు నిలబడి ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేనేమో, అంత రెట్టింపు అయిపోతుంది. అయ్యో రండి, చిన్నపిల్లలు
चलो बेटा साइड हो साइड हो साइड हो जाओ चिल्लर जाओ तो जाओ अरे यार दूर से ले लो ना भारत माता की जय माता की मैडम मैडम चलो भारत माता की जय मैडम मैडम मिट्टी में मिल जाएगा हम सब मोदी परिवार 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 भारत माता की जय चलो आगे बढ़ो మీరందరికీ కాలనీల దాయిత్వం తీసుకోవాలి ఎందుకంటే అందరూ ఓట్లు వేయాలని भारत माता की जय भारतीय जनता पार्टी ఏరియా అంతా బీజేపీకే పడుతుంది ఎంతమంది ఏరియా వస్తారు అనేది ముఖ్యమండి ఒక్కసారి మాట్లాడచ్చు లక్ష్మీనగర్ కాలనీ వాకర్స్ అసోసియేషన్ గారికి అట్లాగే ఇక్కడ విచ్చేసిన అందరికీ పేరు పేరున హైదరాబాద్ పార్లమెంట్ సభ్యున మాధవీజ గారికి మరి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను మేడం కి ఒకసారి నేను ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నా చెప్తున్నాను ఇన్పుట్స్ రిప్లై ఇక్కడ దేనికి ఫాలో అవుతున్నాను ప్రస్తుతం అయితే సస్పెండ్ ಮಾಡಿ అపోజిషన్ అర్జీ సస్పెండ్ మేడం మీరు ఇంత పడితే దూరం అందరు దూరం ఉంటారు 2 నిమిషాలు సాయి వీడియో ఇద్దానా ఫోటో తీయండి హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి కొత్తల్లి పొద్దున్నే లేచి మీ బూత్లోకి వెళ్ళి మీ ఓటు వచ్చిందా కూడా చెక్ చేసుకోండి. మీ ఇంటికి మీ ఓటు కార్యకర్త తెచ్చిస్తారు. మీ అమూల్యమైన ఓటు తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ చేసి నకిలీ కూలీలను కూల్చాల్సిందిగా మరి ఈరోజు మహిళా శక్తిని మరి వారికి అభ్యర్థిగా నిలబెట్టినటువంటి హైదరాబాద్ పార్లమెంట్ లో ఈ లక్ష్మీనగర్ కాలనీకి వచ్చేసింది. దయచేసి లక్ష్మీనగర్ వాసులందరూ కూడా ఈ అమూల్యమైన
తారీఖు తప్పనిసరిగా మీ బూత్ లో వెళ్ళి వేయాలి. శ్రీ సాయి అపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళందరూ కూడా లక్ష్మీనగర్ వాసులందరూ కూడా బయటకు వచ్చి మీ అమూల్యమైన ఓటు 13వ తారీఖు రోజు భారతీయ జనతా పార్టీకి వేసి మరి గెలిపించాల్సిందిగా కోరుతున్నాం. ధన్యవాదాలు. అట్లా ఈ 13వ తేదీన అందరూ అవునా बीजेपी कार्यकर्ता है, रैली के इंचार्ज है, विजय संकल्प यात्रा पूरा इंचार्ज है। नवीन भंडारी సోషల్ మీడియా టాప్ మొత్తం సంకల్ప యాత్ర చూసింది. చూడు భయపడిపోయినా ఇన్స్టాగ్రామ్ బ్లాక్ చేసి అయిపోతారు మీ వీడియోస్ అదే చూస్తాం. विनय भारत माता की దయచేసి కష్టమైపోతుంది అర్థం చేసుకోవాలా. भारत माता की जय श्री राम बीजेपी भारतीय जनता पार्टी चलो